నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన నిత్య జీవితంలో వివాహపరమైన సమస్యలతో సతమతమైపోయేవాళ్ళు, దాంపత్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ఏ దేవాలయాన్ని దర్శనం చేసుకోవాలో ఆ దేవాలయానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో పరిశీలిద్దాం. మనకి భారతదేశంలో తమిళనాడులో కుంభకోణం చాలా ప్రసిద్ధమైనటువంటి ప్రదేశం. అనేక దేవాలయాలు కుంభకోణంలో ఉన్నాయి. ఈ కుంభకోణం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో పట్టీశ్వరం అనే పేరు కలిగినటువంటి ఊరు ఉంది. ఈ పట్టీశ్వరంలో దుర్గాదేవి భక్తులందరినీ అనుగ్రహిస్తోంది. ఈ పట్టీశ్వరాన్ని చిన్న కోవెల అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ పట్టీశ్వరంలో దుర్గాదేవి శాంతమూర్తిగా నిలబడి భక్తులందరినీ అనుగ్రహిస్తున్నటువంటి రూపాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. విజయవాడ కనకదుర్గ అమ్మవారిలాగే పట్టీశ్వరంలో ఉన్నటువంటి దుర్గాదేవికి కూడా మనం నిమ్మకాయల దండను సమర్పించవచ్చు. అలా చేస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల దుర్గమమైన కష్టాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అయితే ఈ పట్టీశ్వరానికి అతి సమీపంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఊరుంది. ఆ ఊరు పేరు తిరుశక్తి మూట్రం. ఈ తిరుశక్తి మూట్రాన్నే శివశక్తి మూట్రం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ తిరుశక్తి మూట్రము లేదా శివశక్తి మూట్రానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, వివాహపరంగా ఎలాంటి సమస్యలున్నా సరే, భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్యలున్నా సరే ఆ సమస్యలను తొలగింపజేసే శక్తి ఈ తిరుశక్తి మూట్రానికి ఉంది. ఇక్కడ అమ్మవారిని పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవటం ద్వారా ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఒకానొక సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడి గురించి కఠోర తపస్సు ఆచరిస్తుంది. కానీ పరమేశ్వరుడు పార్వతీదేవి తపస్సును పరీక్షించాలని పార్వతీదేవికి దర్శనం ఇవ్వడు. అప్పుడు పార్వతీదేవి ఒంటి కాలి మీద నిలబడి పరమేశ్వరుడి గురించి కఠోరమైనటువంటి తపస్సు ఆచరిస్తుంది. ఆ తపస్సుకు ఎంతో ఆనందించి పరమేశ్వరుడు ఒక అగ్ని రూపంలో పార్వతీదేవికి దర్శనమిస్తాడు. తిరువన్నామలైలో అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్నిలింగంలాగా భక్తులందరికీ దర్శనమిస్తున్నాడు. కానీ ఈ తిరుశక్తి మూట్రంలో మాత్రం అగ్నిలింగంలాగా దర్శనమివ్వడు. ఒక అగ్నిలాగా, ఒక జ్వాలలాగా దర్శనమిస్తాడు. అలా పార్వతీదేవికి పరమేశ్వరుడు ఒక అగ్ని రూపంలో, ఒక జ్వాల రూపంలో దర్శనమిచ్చేసరికి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఆలింగనం చేసుకుంటుంది. అదే శక్తివనేశ్వర్ ఆలయం. అంటే ఈ తిరుశక్తి మూట్రంలో పార్వతీ పరమేశ్వరులు ఉన్నటువంటి ఆ ఆలయాన్ని శక్తివనేశ్వర్ ఆలయం అనే పేరుతో పిలుస్తారు. ఈ ఆలయానికి ఎందుకంత ప్రత్యేకత ఉందంటే, పార్వతీదేవి కఠోరమైన తపస్సు ఆచరించినప్పుడు పరమేశ్వరుడు అగ్ని రూపంలో ప్రత్యక్షమయ్యేసరికి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఆలింగనం చేసుకుంటుంది. అది భార్యాభర్తల మధ్య అద్భుతమైనటువంటి సాన్నిహిత్యానికి సంకేతం. వివాహపరంగా అది గొప్ప బంధానికి సంకేతం. అందుకే ఎలాంటి వివాహపరమైన సమస్యలున్నా, ఎలాంటి దాంపత్య సమస్యలున్నా తిరుశక్తి మూట్రంలో ఉన్నటువంటి ఈ శక్తివనేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ పార్వతీ పరమేశ్వరులను దర్శనం చేసుకోవాలి. ప్రత్యేకంగా ఎవరైనా సరే మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవాలని భావిస్తున్న వాళ్ళు, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల వరకు వెళ్ళినప్పుడు కూడా ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడాలని భావిస్తున్న వాళ్ళు, ఉద్యోగరీత్యా భర్త ఒక చోట ఉద్యోగం చేస్తూ భార్య ఇంకొక చోట ఉద్యోగం చేస్తూ భార్యాభర్తలు విడిగా ఉంటున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి, మనస్సుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవటానికి, భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలన్నీ పోవాలంటే ఈ తిరుశక్తి మూట్రంలో ఉన్నటువంటి శక్తివనేశ్వర ఆలయంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులను జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి. నమస్కారం. పరనిందసేయ తత్పరుడు కానివాడు ఇతరుల దోషాలని వెతుకుతూ అందులో ఆనందించే లక్షణం లేకుండా ఉండడమే సా అనసూయ ప్రకీర్తిత. అది ఇంత అందంగా 3 మాటల్లో అనసూయ అంటే చెప్పారు. అలాగే జితక్రోధ, ఈ మాట అనేకమాలు చెప్తున్నాడు. అదే నా దృప్త, అహంకారం లేనివాడు, మాత్సర్యం లేనివాడు, ఎవరిని అవమానించే లక్షణం లేనటువంటి వాడు. ఇది చాలా గొప్ప అంశం చెప్పారు. ఎవరిని తక్కువగా చూడ్డు, అంతేకాదు కాలానికి లొంగిపోడు.
తన స్థితిలో తానుంటాడు. అందుకే ఆత్మవాన్ అచ్యుత, ఇవన్నీ స్వాత్మస్థితిలో ఉండడము అని చెప్తున్నారు. ఇలాంటి కళ్యాణ గుణములతో ఉంటూ లోకాన్ని అనుగ్రహిస్తున్నటువంటి వాడు. పైగా పేరుకు నేను రాజుగా ఉన్నా మత్తప్రియతరో లోకే పర్జన్య ఇవ వృష్టిమాన్. లోకంలో ఎవరికైనా మేఘం వచ్చిందంటే ఎంత ఆనందం, వర్షం వస్తుందని. కనుక మేఘాన్ని వర్షాన్ని ఒక రైతు ఎలా కోరుకుంటాడో అయోధ్యవాసులందరూ రాముణ్ణి అలాగే కోరుకుంటున్నారయ్యా. పైగా మత్తప్రియతరహ, నాకంటే ప్రియతరుడైపోయాడు. ఇక్కడ ఈయనకి అసూయ ఏమీ లేదండి, ఆనందమే. దశరథుడు అనుకుంటున్నాడు, నిజానికి పేరుకు నేను రాజును కానీ అసలు రాజు ఈయనే వాళ్ళ హృదయానికి. అందుకే మత్తప్రియతరహ, నాకంటే ప్రియుడైపోయాడు రామచంద్రమూర్తి వాళ్ళందరికీ. పైగా ఏషా హ్యస్య పరాప్రీతి హృది సంపరివర్తితే కథానామ సుతం ద్రక్ష్యామ్యభిషిక్తం అహం ప్రియం. ఈ విధంగా అన్ని విధాలుగా అర్హుడైనటువంటి రామచంద్రమూర్తిని నేను బ్రతికుండగా రాజుగా చూస్తే ఎంత బాగుంటుంది. తమేవం వ్రత సంపన్నం అప్రదృశ్య పరాక్రమం లోకపాలోపమం నాథం అకామయత మేదిని. ఇన్ని విధములుగా నియమ సంపన్నుడై ఎవరూ ఎదుర్కొనలేని పరాక్రమం కలిగినవాడు, సర్వలోక పాలకుడైన నాథుడు. ఆయన రాముని భూమి కోరుకుంటోందన్నాడు. అకామయత మేదిని, ఈ భూమి కోరుకుంటుంది. ఇక్కడ నాథం అనే శబ్దం వచ్చింది. ఈ నాథుడు ఎవరికి నాథుడు? ఇప్పుడు అర్థం. రామాయ రామభద్రాయ. రాముడు రామభద్రుడు ఎందుకు అయ్యాడో తెలిసింది కదా. భద్రత ఆయన స్వభావం. పైగా భద్రము అనగా భద్రత కలిగించే లక్షణము కలిగినవి వేదములండి. వేదముల్లో ప్రతిపాదింపబడేవాడు ఆయన. వేదాలు ఎంత అంటే ఇంత నువ్వు చెప్పలేనంత పర్వతాలంతా అవి. వేదాలను కొండలతో పోల్చడం వేదంలోనే కనబడినట్టు ఒకనొక కథ. అందుకే భద్రమయమైన వేదములే భద్రగిరి అయితే వేదము చేత ప్రతిపాదింపబడే విష్ణువే భద్రగిరి రాముడయ్యాడు. భద్రత ఆయన స్వభావం. ఇది తెలుసుకోవలసినది. రామాయ రామభద్రాయ, ఆ వేద లక్షణం చెప్పారు ఇక్కడ. అంతేకాదు రాముడు సర్వజనులకు ప్రియమైనవాడు. ఎలాగంటే శశాంక ఇవ నిర్మలః అనే ఒక మాట, అలాగే చంద్ర ఇవ ప్రియదర్శన అన్నారు ఇక్కడ. సోమవత్ ప్రియదర్శన అన్నారు ఇక్కడ. అందుకు రామచంద్రాయ, అందరికీ ఆనందం కలిగించేవాడు. పైగా 16 గుణాల పరిపూర్ణుడు చంద్రుడు, 16 గుణాల పరిపూర్ణుడు రామచంద్రుడు. అందుకు రామచంద్రుడు అనగానే జగత్తుకి ప్రీతి కలిగించేవాడు, ఆనందకారకుడు, పరిపూర్ణుడు అనే భావాన్ని చెప్పారు. ఇక్కడ 3 మార్లు రామ వచ్చింది చూడండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ 3 మార్లు రామనామం రావడం ఒకానొక మంత్ర విశేషం. ఆడ తర్వాత వస్తున్నది వేధసే. ఈయన సాక్షాత్తు సృష్టికర్త. వేధసే అంటే సృష్టికర్త, విధాత. ఆయన సృష్టికర్త అయినటువంటి వాడు. సృష్టికర్త ఇప్పుడు ఎలా అవతరించాడు? రఘునాథాయ, రఘువంశంలో ప్రభుగా ఉద్భవించాడు. అయితే రఘువంశంలో ప్రభుగా ఉద్భవించాడు కనుక రఘువంశానికి ఈయన పరిమితమా? ఎవరికి నాథుడు? ఫలానా వారికి నాథుడు అంటే ముందు విశేషణం ఉండాలి. అయితే ఈయన పరిమితంగా ఫలానా వారికి కాదు, సర్వజగత్తుకి గనక విశేషణం అక్కర్లేకుండా నాథాయ అన్నారు ఇక్కడ. అంటే రఘునాథుడిగా ఉద్భవించిన ఈయన జగన్నాథుడు, అది చెప్పడం ఇక్కడ. రఘునాథాయ నాథాయ. ఒక్క రాముడైతే మనకు పనికిరాదుగా. సీతాయా పతయే నమః, ఇది మంత్రం అండి. ఈ మంత్రం కూడా మంత్రశాస్త్రంలో చెప్పబడింది, సామాన్యం కాదు ఈ మంత్రం. మంత్రశాస్త్రంలో ఈ మంత్రాన్ని ఉద్ధారణ చేస్తారు. రామశబ్దము 3 మార్లు అనేటప్పుడు 2వ పర్యాయం అనగానే భద్రశబ్దం వాడి, 3వ పర్యాయం అనగానే చంద్రశబ్దం వాడి, తర్వాత వేదశబ్దం వాడి, ఆ తర్వాత రఘునాథ నాథ చెప్పి అలా చూపిస్తాడు మంత్రాన్ని. ఇది మహామంత్రం. ఇంతవరకు శ్లోకంగా విన్నా, మంత్రంగా జపం చేయాలి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతే నమః. అలాంటి మహామంత్రం మనకు లభించింది. రామచంద్రమూర్తి యొక్క గుణగణములు సామర్థ్యములు పరిశీలించినటువంటి దశరథుడు రామును యవ్వరాజ్య పట్టాభిషేకం చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తూ మత్త ప్రియతరో లోకే పర్జన్య ఇవ వృష్టిమాన్. అయోధ్యవాసులకు నాకంటే ప్రియతరుడుగా ఉన్నాడు రాముడు అనే భావంతో పాటు మరొక అద్భుతమైన మాటను చెప్తున్నాడు. యమశక్ర సమో వీర్యే బృహస్పతి సమో మతౌ మహీధర సమో ధృత్యా మత్తశ్చ గుణవత్తరః. గుణముల్లో కూడా నాకంటే గొప్పవాడని చెప్తున్నట్ట. ఆ తండ్రి ఆ విధంగా భావన చేస్తున్నాడు. పైగా యమునితో ఇంద్రునితో సమానమైన వీరత్వము, బృహస్పతితో సమానమైన బుద్ధి, భూమితో సమానమైనటువంటి సహనము కలవాడు. ఇలాంటి మాటలు రామాయణంలో అనేక చోట్ల రాముని వర్ణిస్తూ వివిధ దేవతల్లో ఉన్న వివిధములైన శక్తులు రామునిలో చూపిస్తూ ఉంటారు. అంటే ఆ దేవతకి ఆ విభూతి ఉన్నది, ఒక్కొక్క దేవతకు ఒక్కొక్కటి. రామునిలో ఈ సర్వదేవతల విభూతులు ఉన్నాయని చెప్పినప్పుడు రాముడు సర్వదేవతాత్మకుడు అని చెప్పడం వాల్మీకి ఒక ఉద్దేశం. అదొక విశేషమైన అంశం ఇక్కడ. ఇంకా తర్వాత మనకి యశస వాసవోపమహ ఇలాంటి మాటలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అందుకే సర్వదేవతాత్మకమైనటువంటి విష్ణుతత్వమే రాముడిని ప్రతిపాదన ఇందులో కనబడుతున్నది.
విభూతులుగా ఆయా దేవతల యందు ఆయా గుణములుంటే అవన్నీ రాముని యందు భాషిస్తున్నాయి. పైగా ఈ కేవలం ఒక భూమినే కాదు, ముల్లోకాల్ని పాలించగలిగినంత సమర్థత రాముని వద్ద ఉన్నది అని నిశ్చిత్య సచివై సార్థం యువరాజం అమన్యత. ఈ విధంగా భావన చేసి మంత్రులతో సమాలోచన చేసి నిర్ణయించట. ఇంతవరకు ఆ నిర్ణయం మంత్రులతో సమాలోచన అయింది. ఆడ తర్వాత ఆ రోజుల్లో వ్యవస్థ ఎలా ఉన్నదో కొంచెం మనకు కనబడుతూ ఉంటుంది. అంటే ప్రజాస్వామ్యం ఎంత చక్కగా ఉండేదో పరిశీలించాలి. అప్పుడు పాలకుల్లో ఉండేటటువంటి ఆ నిష్ఠ ఎంత విశేషం అంటే ప్రజల్లో కొన్ని వర్గాలకు చెందినటువంటి ప్రతినిధుల్ని కూడా పిలిపించేట. రకరకాల ప్రాంతాల నుండి సామంతులు, ప్రజాప్రతినిధులు వీరందరినీ పిలిపించి తన నిర్ణయాన్ని చెప్తున్నాడు. అంటే ఏకగ్రీవ నిర్ణయాలు కావు అక్కడ, తమంత తాము కేవలం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. అంటే ఎంత చక్కని ఆ వ్యవస్థ ఉండేది దీన్ని బట్టి తెలుస్తున్నది. పైగా తాను చెప్తున్నది ఏమిటంటే ఇప్పుడు నాకు కూడా కొన్ని అపశకునాలు కనబడుతున్నాయి అంటున్నాడు దశరథుడు. దివ్యంతరిక్షే భూమౌచ ఘోరముత్పాదజం భయం సంచచక్షేచ మేధావి శరీరే చాత్మనో జర. శరీరానికి వచ్చినటువంటి జర అంటే వార్ధక్యం యొక్క తీవ్రత, దానితో పాటు దివ్య అంతరిక్ష భూమౌ 3 రకాల ఉత్పాతాలు దర్శనమిస్తుంటాయట. అవి సంకేతాలు, వాటి బట్టి కాలాన్ని జరగబోయే వాటిని పోల్చుకోవచ్చు. శుభశకునాలు ఉంటాయి, అపశకునాలు ఉంటాయి. అది దివ్యము, అంతరిక్షము, భౌమము అని 3 రకాలైనటువంటి సంకేతాలు. ఉల్కాపాతాలు వంటివి, కొన్ని చిత్రమైనవి కనబడ్డం, ఇవన్నీ కూడా వాటి బట్టి తనకి ఇంకా గడ్డు రోజులు వస్తున్నాయి. ఈ లోపలే తాను రామునికి పట్టాభిషేకం చేసి చూడాలి అని నిర్ణయించుకున్నాడు. ఆత్మనశ్చ ప్రజానాంచ శ్రేయసేచ ప్రియేణ చ ప్రాప్తకాలేన ధర్మాత్మ భక్త్యా త్వరితవాన్ నృపాః. ఇక్కడ విశేషం చెప్పేటప్పుడు ఎందుకు తొందరపడుతున్నాడు రాజు అనే దానికి కారణం చెప్తున్నారు ఇక్కడ. తన యొక్క ప్రజల యొక్క శ్రేయస్సు కోసం, ప్రియం కోసం తొందరపడుతున్నాడు. తన యొక్క ప్రజల యొక్క. అదేవిధంగా ఆ సమయంలో తీసుకోవలసిన నిర్ణయం గనక ఆ సమయంలో ధర్మాత్మ భక్త్యా త్వరితవాన్ నృప. ఈ నిర్ణయంలో ఎక్కడా కూడా ధర్మలోపం లేదు. అంటే నా కొడుకు అనే మోహం కాదు ఇక్కడ, ఒకానొక ధర్మనిష్టతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నాడు. అప్పుడు నానానగర వాస్తవ్యాన్ పృథక్ జానపదానపి సమానినాయ మేదిన్యా ప్రధానాన్ పృథివీపతీన్. అనేక మంది నగర వాస్తవ్యులైనటువంటి వాళ్ళని, జానపదుల్ని కూడా పిలిపించాడు. ముఖ్యమైనటువంటి రాజులను కూడా పిలిపించాడు. అందులో కేకయ్య రాజుని, జనకరాజుని మాత్రం పిలిపించలేదట. ఎందుకంటే అప్పుడున్న సమయానుకున్న దూరం బట్టి వాళ్ళని పిలిపించలేదు. మిగిలినటువంటి వారందరినీ కూడా తన యొక్క సభా ప్రాంగణానికి పిలిపించి వారితో తన యొక్క హృదయాన్ని చెప్తున్నాడు. ఇక్కడ వారి నడుమ దశరథుడు ఎలా భాషిస్తున్నాడంటే సలబ్ధమానైర్ వినయాన్వితైర్ నృపై పురాలయైర్జానపదైశ్చ మానవై ఉపోపవిష్టై నృపతిర్వృతో భవో సహస్రచక్షు భగవానివామరై. దేవతల నడుము ఇంద్రుళ్ళ వీళ్ళందరితో సమావేశమై ఉన్నాడు దశరథ మహీపతి. అప్పుడు తన యొక్క అభిప్రాయాన్ని వాళ్ళతో చెప్తూ మయాప్యాచరితం పూర్వై పంథానమనుగచ్చత ప్రజా నిత్యమనిద్రేణ యథాశక్త్యభిరక్షిత. ఇప్పటి వరకు నా పూర్వీకులు ఏ మార్గంలో పాలన చేశారో ఆ మార్గంలో పాలన చేశాను. నాకు తెలిసి అనిద్రేణ, నిద్ర లేకుండా పాలన చేశానన్నాడు. అంటే ఏమరపాటు లేకుండా జాగ్రత్తగా పాలన చేశాను. యథాశక్తి నాకు శక్తి కొలది పాలన చేశాను. పైగా ఇదం శరీరం కృష్ణస్య లోకస్య చరతాహితం. ఈ శరీరం అంతా కూడా లోకహితానికై నేను వినియోగించాను. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఆనాటి రాజధర్మములు ఎలా ఉండేవి అనేది. పైగా అందరు రాజుల్ని కూడా ఒక ఛత్రం కిందకి తీసుకువచ్చి ఒక పాలన వ్యవస్థ విస్తారంగా జరగడానికి కావాల్సిన ఏర్పాటు చేశారు. ఈ సామంత చక్రవర్తి అనే విభజన భోగాల కోసం కాదు, అంతా ఒకానొక పాలనా వ్యవస్థ ఏర్పరచడం కోసం. ఆ విధంగా పాండురస్య ఆతపత్రస్య ఛాయాయాం జరితం మయా జీర్ణస్యాస్య శరీరస్య విశ్రాంతిమభిరోచయే. ఇప్పుడు జీర్ణించింది నా శరీరం. చాలా పెద్దవాడు అప్పటికే దశరథుడు, ఎందుకంటే బహుకాలం తర్వాత సంతానం కలిగింది ఆయనకి. కనుక జీర్ణించిన నా శరీరాంతో విశ్రాంతి కోరుకుంటూ ఉన్నాను. సోహం విశ్రమమిచ్చామి పుత్రం కృత్వా ప్రజాహితే. ప్రజాహితానికి నా పుత్రుణ్ణి రాజును చేసి నేను విశ్రాంతిని తీసుకుందామనుకుంటున్నాను. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం
विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु శాంతిం ప్రయచ్చ మే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శార్వరినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 5:59 సూర్యాస్తమయం 6:30. తిథి అమావాస్య ఉదయం 7:55 వరకు, నక్షత్రం అశ్విని సాయంకాలం 4:05 వరకు, వర్జం మధ్యాహ్నం 11:37 నుంచి 1:24 వరకు, మరల రాత్రి 2:43 నుంచి 4:29 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:11 నుంచి 11:01 వరకు, మరల మధ్యాహ్నం 3:11 నుంచి 3:59 వరకు, అమృతకాలం ఉదయం 8:03 నుంచి 9:50 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టకవర్గురీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం అమావాస్య గురువారం. అమావాస్య ఉదయం 7:55 వరకు ఉంది కాబట్టి ఈ రోజున మనం సముద్ర స్నానం చేసినట్లయితే సకల తీర్థాలలో స్నానం చేసిన ఫలితాన్ని కూడా పొందుతూ ఉంటాం. అలాగే గురువారం అయింది కాబట్టి మనం దక్షిణామూర్తిని ఆరాధించుకోవడం ద్వారా జ్ఞానము లోపల నుంచి ఉదయిస్తుంది. మన సంశయాలకు సమాధానాలు మనకే లభిస్తాయి, వెంటనే లభిస్తాయి. ఆ కారణంగా మనం ఆ దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం చాలా 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 మంచిది. విశేషించి గురువారం రోజున మనం దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేసుకోవడం ద్వారా, అనఘాదేవిని ఆరాధించుకోవడం ద్వారా మనకు సద్బుద్ధి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. విశేషించి మన చుట్టూ ఎన్నో ఘటనలు జరుగుతుంటాయి. ఆ ఘటనల నుంచి మనం జ్ఞానాన్ని పొందినట్లయితే వాటి ద్వారా వచ్చే నష్టాలను మనం పొందాల్సిన అవసరం ఉండదు. ఏవి లాభకరంగా ఉంటాయో ఆ పనులు మాత్రమే మనం చేయవచ్చు. మన బుద్ధి కుశలత వృద్ధి చెందడానికి, సరి అయినటువంటి ఆలోచన వికసించడానికి కూడా ఇది చాలా బాగా ఉపకరిస్తుంది దత్తాత్రేయ ఆరాధన. అలాగే దృష్టి దోషాలని నివారించడంలో కూడా ఘనమైనది దత్తాత్రేయ ఆరాధన. నేటి ఆణిముత్యాలు. పరిచయం అందరూ అవుతారు, కొందరు మాత్రమే మనసులో నిలిచిపోతారు. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు గురువారం. పూజ్యాయ రాఘవేంద్రాయ, రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనసు నిండా తలుచుకుంటూ మీ కోరికను స్వామికి విన్నవించుకొని ప్రదక్షిణాలు నిర్వహించాలి. ఎవరైనా ఎప్పుడైనా సరే ప్రదక్షిణాలు నిర్వహించేటప్పుడు సాష్టాంగ ప్రణామం అనేటువంటిది పురుషులు ఆచరించాలి. సాష్టాంగ నమస్కారం చేయాలి. ఈ సాష్టాంగ నమస్కారం వలన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు రాఘవేంద్ర స్వామి వారు మనకు ప్రసాదిస్తాడు. తరువాత ఎప్పుడైనా సరే రాఘవేంద్ర స్వామి వారి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చేటువంటి అక్షతలు పరమ పవిత్రవంతమైనవిగా భావించి వాటిని మనం ఎప్పుడూ కూడాను దగ్గర ఉంచుకోవాలి. అలా దగ్గర ఉంచుకొని వెళ్ళినట్లయితే సర్వకార్యాలు కూడాను సఫలీకృతం అయి తీరుతాయి అంటోంది శాస్త్రం. అంతేకాకుండా స్వామికి గనక చామంతి పూల మాలను గనక సమర్పించి పూజించినట్లయితే, వివిధ రకాలైన పండ్లను సమర్పించి
అక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రాంగణంలోని భక్తులందరికీ సమర్పించినట్లయితే వివాహం కాని వాళ్లకు వివాహం అయి తీరుతుంది. వివాహం కావలసిన వారు తులసి కోట వద్ద రాఘవేంద్ర స్వామి వారి యొక్క చిత్రపటాన్ని ఉంచి నిష్టగా కొన్ని రోజుల పాటు నేను ప్రదక్షిణాలు నిర్వహించి పూజ చేస్తాను అని అనుకొని నిత్యం ఒకే కాలంలో ప్రదక్షిణాలు నిర్వహించి స్వామికి నైవేద్యం సమర్పించి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే స్వామివారు కలలో కనిపించి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అంటోంది శాస్త్రం. ఇది రాఘవేంద్ర మహిమల్లో మనకు నేటికి కనిపిస్తున్నటువంటి అద్వితీయమైనటువంటి విధి విధానం. వివాహం కావలసినటువంటి వారు చక్కగా ఇంటిలోనే తులసి కోట దగ్గర రాఘవేంద్ర స్వామి వారి చిత్రపటాన్ని ఉంచి స్వామికి సంబంధించినటువంటి అష్టోత్తరమాలను చదివి నైవేద్యంగా నిత్యం కూడాను కొంత పదార్థాన్ని సమర్పించి దాన్ని స్వీకరించాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే సఫలీకృత తత్వాన్ని స్వామివారు అనుగ్రహిస్తాడు. విద్యలో రాణించాలన్నా, ఆర్థిక పురోభివృద్ధిని సాధించాలన్నా తులసి కోటలో రాఘవేంద్ర స్వామి వారి యొక్క చిత్రపటాన్ని ఉంచండి. ఎందుచేతనంటే మనకి స్వామివారి యొక్క సన్నిధిలో కూడాను తులసి కోటను అక్కడ ఏర్పాటు చేసినటువంటి విధి విధానం కనిపిస్తుంది. స్వామి లక్ష్మీప్రదమైనటువంటి ప్రభావాన్ని అందరికీ కూడాను ప్రసాదిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. యుద్ధకాండలో ఇంకా యుద్ధం మొదలవలేదు. యుద్ధం మొదలవకుండానే వాడు రాముడి యొక్క కృతకమైన శిరస్సు తయారు చేశాడు. తయారు చేసి రాముడి శిరస్సు తెచ్చి సీతమ్మ దగ్గర పెడితే కట్టుకున్న ఇల్లాలు అది రాముడి తలకాయ అనుకుంది ఆవిడ. అంత ఏడ్చింది. కానీ ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు కదూ. అంత ఏడుస్తుంటే అకస్మాత్తుగా ఆవిడికి కబురు వచ్చింది, ఏదో ముఖ్యమైన పని మీద అందరూ ఎదురు చూస్తున్నారు రమ్మని. చటుక్కున వెనక్కి తిరిగిపోయాడు. తిరిగిపోవడంలో శిరస్సు అంతర్ధానం అయిపోయాడు. అప్పుడు పక్కనున్న వాళ్ళు చెప్పారు, ఇంద్రజాలం వాడు సృష్టించాడు, అది రాముడి శిరస్సు కాదు. కావాలంటే అదిగో భైరీనాదాలు వినపడుతున్నాయి. నిజంగా రాముడి శిరస్సు తెగిపోతే వాళ్ళందరంత సంతోషంగా ఉంటారా, వస్తారా వానరులని అని. ఇంకొకసారి బ్రహ్మాస్త్రం చేత రాముడు పడిపోయి ఉంటే రాముడు మరణించాడు చూడమని సీతమ్మని పుష్పక విమానం ఎక్కించి పంపించాడు. ఎలాగో రాముడు చనిపోయాడని ఆవిడ తప్పు చేస్తే ఇక రాముడు లోపలికి రాడు, వెళ్ళిపోతాడు. ఇటువంటి భార్య నాకెందుకని కార్యం సాధించవచ్చు. ఎటువంటి కుట్రపూరితమైన ఆలోచనలు చెయ్యాలో అన్నీ చేశాడు. పైకి చేష్టితములకు ముందు లోపలి సంస్కారం ప్రధానం. లోపల ఆలోచన ఎలా ఉంటుందో పైన కార్యం అలా ఉంటుంది. అన్ని అవలక్షణములున్నవాడు, అటువంటి దుష్టమైన ఆలోచనలు ఉన్నవాడు, అటువంటి వాడు ఒక ఉంగరాన్ని తీసుకురావడం పెద్ద గొప్ప. తన దగ్గరున్న రాక్షసుల్లో ఒకటి కోతిని చేయడం పెద్ద గొప్ప. ఆవిడ నమ్ముతుందా? ఆవిడికి ఆశ్వాసం కలుగుతుందా? ఒక్కనాటికి కలగదు. ఇప్పుడు ఆయన గుర్తించింది ఏమిటంటే ఈ తల్లికి ఉంగరం ఇవ్వడం ప్రధానం కాదు. ఉంగరం ఇవ్వడానికి ముందు మాట్లాడాలి. అసలు మాట్లాడడానికి అవకాశం ఏది? ఇప్పుడు మాట్లాడి వెళ్ళలేదనుకోండి, ఉపద్రవం ఇంకొకలా వస్తుంది. అది ఈశ్వరుడు 1000 కళ్ళతో భక్తుణ్ణి చూసుకోవడం అంటే. ధర్మాన్ని ఆయన కాపాడుకుంటాడు. అందుకు కదూ హనుమ అంతటి వారు నిర్వేదానికి లోనై శరీరం వదిలిపెట్టేస్తాను, హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి దృష్ట్వాజనకాత్మజాం, నేను ఇక్కడే ఉండి శరీరం వదిలేస్తానంటే అకస్మాత్తుగా ఆయనకు ఆలోచన వచ్చింది. వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి. చచ్చిపోయి గొప్ప కాదు, బ్రతికుండి సాధించాలి. సంపాతి చెప్పిన వాక్యం నిజం. మళ్ళీ అన్వేషణ చేసి సీతాదర్శనం చేశారు కదా. అలాగే ఆ తల్లి చాలా పిడుగులాంటి మాట అంది. పతివ్రతాత్వం విఫలమ్మమేదం కృతం కృతఘ్నేష్వివ మనుషాణం. ఇంత కష్టం అసలు ఎందుకు వచ్చింది? వెంటనే ఆవిడ తన దోషం ఏమిటో గుర్తించింది. ఇది నిజమైనటువంటి భక్తుడికి ఉండేటటువంటి లక్షణం.
ఎక్కడ దోషం జరిగిందో గుర్తుపట్టగలిగినటువంటి బుద్ధి ప్రచోదనాన్ని ఈశ్వరుడు ఇస్తాడు. ఆవిడంది, నూనం సకాలో మృగరూపధారీ మామల్పభాగ్యాం లులుభే తదానీం యత్రార్యపుత్రా విసర్జ్యమూఢా రామానుజం లక్ష్మణపూర్వజంచ. ఒక్క మహర్షికి చెల్లింది. ఇటువంటి రామాయణాది కావ్యాలకి మనం వారసులం అవడం ఎంత భాగ్యం అండి. నిజంగా ఈశ్వరుడు అనుగ్రహం అలా పుట్టించాడు మన్ని. ఆవిడంటుంది, నూనం సకాలో మృగరూపధారీ మామల్పభాగ్యాం లులుభే తదానీం. నాకు కాలము లౌల్యాన్ని కల్పించింది, లోభత్వాన్ని కల్పించింది. రాముడు వినా నాకు ఇంకేం అక్కర్లేదన్నాను ఒకప్పుడు. రాముడు అరణ్యవాసానికి బయలుదేరుతున్నప్పుడు రాముడు నిన్ను తీసుకెళ్ళను అన్నాడు సీతమ్మని. ఎన్నో కారణాలు చెప్పాడు. ఆవిడ ఒక పెద్ద మాట చెప్పి, ఆవిడంది, నా తంత్రి వజ్యతే వీణ నా చక్రో వర్తతే రథ నాపతి సుఖమే దేత యస్యాదవి శతాత్మజ అని. భరతుడున్నాడు, శత్రుఘ్నుడున్నాడు, దశరథ మహారాజు గారు ఉన్నారు, కౌసల్య సుమిత్ర కైకేయి ఉన్నారంటావేం రామా? భర్త పక్కన ఉండడమే సంతోషం అంతే. నా తంత్రి వజ్యతే వీణ, వీణ తీగలు గోటి చేత పెనగి పెనగి మోగుతాయి, కానీ వీణ తీగలు మోగుతున్నాయి అనరు, వీణ మోగుతోందంటారు. నా చక్రో వర్తతే రథ, రథచక్రములు ముళ్ళమించి అశుద్ధం మించి రాళ్ల మించి వెడతాయి, రథచక్రములు వెడుతున్నాయి అనరు, రథం వెడుతోందంటారు. భర్త ఎంతో కష్టపడి జీవితంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుని ఆర్జన చేసి తెస్తాడు. ఆయన ఇల్లాలుగా ఎంతో ఖ్యాతి పొందుతూ ఉంటుంది భార్య. భర్త పక్కన లేకపోతే 100 కొడుకులు అమ్మ మీద ఎంత భక్తి కలిగిన వాళ్ళంటే, అమ్మ నిద్ర మంచం మించి లేచి కాలు కింద పెడుతున్నప్పుడు మా అమ్మగారి కాళ్ళు నేల మీద పెట్టి నడవడం ఏమిటని 100 కొడుకులు తమ అరచేతులు నేల మీద పరచి అరచేతులలో ఆమె చేత కాళ్ళు వేయించి నడిపించగలిగినంత ప్రేమైకమూర్తులైన కొడుకులు ఉన్నప్పటికీ కూడా భర్త వలన వచ్చినటువంటి సుఖ సంతోషములు భార్యకి ఇతరుల వలన కలగవురామ. నాకు నువ్వున్నదే అయోధ్య, నీతో ఉండడం సంతోషం, నేను ఇక్కడ ఉండనంది అన్న ఆవిడ. లక్ష్మణస్వామి అంత చెప్పారు, వద్దమ్మా వదినమ్మా నా మాట వినమ్మా, ఇది రాక్షసమాయమ్మా, మారీచుడు తిరుగుతున్నాడు దగ్గరలో, వాడు చాలా ప్రమాదకారి, నా మాట విను, వద్దమ్మా వద్దమ్మా అని చెప్పారు. 14 ఏళ్ల అరణ్యవాసంలో 13 సంవత్సరములు ఆవిడ అడిగింది లేదు. రామాయణంలో ఎక్కడా లేదు. పైగా అసలు అంతఃపురానికి వెళ్ళగానే సుమంత్రుడు కౌసల్య దశరథుడు అడిగిన మొదటి మాట ఏమిటంటే, మా కోడలు ఎలా ఉందని అడిగారు. ఒకటి ప్రేమ, 2 అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమిటో మన కర్మ ఏమిటో మన కర్మ అని మొదలు పెడితే అసలు రాముడు ఎలా ఊహించుకుంటాడు? మా కోడలు ఎలా ఉందని అడిగితే ఒకటే చెప్పాడు సుమంత్రుడు, బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే హ్యదీనాత్మ విజనేపి వదేశతి అని చెప్పాడు అయోధ్యకాండలో. బాలేన రమతే సీత, బాల ఎలా ఆడుకుంటుందో రాముడు పక్కనున్నాడు అని చెప్పి సీతమ్మ అలా ఆడుకుంటోంది అడవిలో. తండ్రి చిన్న పిల్లల్ని ఏదో ఓ పార్క్కి తీసుకెళ్ళాడు అనుకోండి, నాన్నగారు అక్కడ కూర్చుంటే పిల్లలు ఆడుకుంటుంటారు, ఆడుకుంటూ ఇలా చూసుకుంటూ ఉంటారు. నాన్నగారు కనపడలేదనుకోండి అక్కడ, ఒక్కసారి ఆట ఆపేసి నాన్నగారండి అని ఏడుస్తూ వచ్చేస్తారు. బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన. సీతమ్మ అలా ఎందుకు ఆడుకుంటోందో తెలుసా? రాముడు ఉన్నాడు కాబట్టి. భౌతికంలో అంతఃపురం లేదు, ఐశ్వర్యం లేదు, రాముడు ఉన్నాడు చాలా ఆవిడికి. అంతటి మహాపతివ్రత నూనం సకాలో మృగరూపధారీ మామల్పభాగ్యాం లులుభే తదానీం. 13 ఏళ్ళు ఓపిక పట్టిన దాన్ని 14వ ఏడు ప్రారంభంలో జింక మీద కోరి కుట్టిందా? వద్దమ్మా 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 తల కొట్టుకున్నాడా లక్ష్మణస్వామి. కాదు, జింకని తేకపోతే చర్మం అన్నా కావాలన్నానా? నా మాట విని రాముడు వెళ్ళిపోయాడు. ఆయన తప్పేముంది? నేనంత హఠం చేస్తే వద్దు జింకని, ఇప్పుడు దాని వెంట వెళ్ళడం కష్టం అంటే ఏమో తర్వాత మాట ఏముందునో అన్నా తప్పే ఉంది. స్వాతంత్ర్యం ఉండదు మరి భార్యాభర్తల మధ్య. భార్యకి కోపం వచ్చిందనుకోండి ఎవరినంటుంది? అన్నీ నమ్ముకుని ఆయనే అన్నీ నమ్ముకుని వచ్చినటువంటి భార్య చాలా చిరాకు వచ్చిందనుకోండి భర్తనే అంటుంది. ఎంత పిచ్చో, అన్నీ నేనే కదూ, నన్ను కాకపోతే ఎవరినంటుంది అని చిన్న నవ్వు నవ్వి సేద తీర్చినవాడు భర్త. కాబట్టి ఆ తల్లి స్వతంత్రంగా అడగదు. మరి అడిగింది జింక చర్మం తెమ్మని, మంచి విలుకాడు కదా అని. ఒకవేళ తేకపోతే అది ఇంతోటి జింకని కొట్టడం మీకు పెద్ద కష్టమా? ఇంతలోనే రాక్షసులు ఎత్తుకుపోతారా నన్ను? లక్ష్మణస్వామి లేడా? మీకు వినపడదా? మీరు రారా? మీరు ఎక్కడ నిలబడి బాణం వేయలేరు అని అడగదావిడే. అందుకని ఆయన వెళ్ళాడు.
నేనేనా పంపించింది? ఇప్పుడు ఆవిడ అంతరాత్మ పరిశీలనం చేసుకుంటాను. పరిశీలనం చేసుకుని నూనం సకాలో మృగరూపధారి, కాలమే మృగరూపంలో వచ్చింది, నేను అల్పభాగ్యం ఉన్నదాన్ని అని నాకు గుర్తు చేయడానికి. రాముడితో గడిపింది అల్పభాగ్యం. ఎందుకో తెలుసా? సంతోషంగా ఉన్న కాలం చాలా సరదాగా వెళ్ళిపోతుంది, ఇట్టే అయిపోతాయి రోజులు. చాలా కష్టపడ్డ రోజులు భారంగా పెడతాయి, కాలం దొరలనట్లుగా అనిపిస్తుంది. అబ్బా ఏమిటో అసలు నడవట్లేదు కాలం అనిపించేస్తుంది. ఆ మనస్సులో కష్టం ఉంటే అది 13 ఏళ్ళు ఆవిడ అనుభవించింది, 14వ ఏడు పూర్తవలేదు, 10 నెలలే అయింది. కానీ అది అల్పభాగ్యం అంటుంది. ఎందుకని 10 నెలల కష్టం ఆవిడికి ఎంత తప్పు చేసేసిందో గుర్తొస్తుంది. మా అల్పభాగ్యం లులుభేతదానీం, ఆ కాలం నన్ను లోభపెట్టేసింది. ఆ ప్రత్యేకమైన సమయం ఉందే, ఆ కాలము ఈశ్వర స్వరూపం. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. కాలమే పుణ్యపాపములకు ఫలితాన్ని సుఖదుఖాల రూపంలో ఇవ్వవలసి వచ్చినప్పుడు ఆ క్షణంలో ఆ దుఃఖం పొందడానికి అనువైనటువంటి కార్యం చెయ్యి అని చెప్పి ప్రకోపింపచేసి బుద్ధిని తప్పు చేయిస్తుంది, లేదా తప్పుగా 10 మందికి కనపడే పని చేయిస్తుంది. కాబట్టి దాని పర్యవసానం కొంతకాలం దుఃఖం అనుభవించవలసి ఉంటుంది. కానీ నమ్ముకుని నిలబడ్డవాడు పాడవడన్నది మాత్రం మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది. కాబట్టి లులుభే తధానీం యత్రార్యపుత్ర విసర్జమూఢా, ఎంత అద్భుతంగా చెప్తోందో చూడండి. మూఢురాలనై ఆర్యపుత్రుణ్ణి విడిచిపెట్టేశాను. అయితే నేను రాముణ్ణి అలా పంపినా నేను రాముడికి దూరం కాను. అసలు ఈ లంకాపట్టణానికి వచ్చేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే నేను రాముణ్ణి పంపానేమో కానీ రాముడు నన్ను వదిలి వెళ్ళలేదు. నేను ఎప్పుడూ తన సొత్తుగా ఉండడానికి తగిన ఏర్పాటు ఆయన చేసే వెళ్ళాడు. ఆయన కూడా కొంచెం నా గురించి ఆలోచించి ఉండవలసింది అన్న మాటకి అవకాశం రాముడు ఇవ్వలేదు. అది ఎంత ఒత్తిడిలో ఉన్నా తన ధర్మం తాను చూస్తాడు. భర్తృధర్మం నిర్వర్తించాడు. లక్ష్మణస్వామి చెప్పాడు కదా, మాట వినడం అంత గొప్పది. మనిషికి జీవితంలో అన్నిటికన్నా వరం ఏమిటంటే మాట వినగలిగినటువంటి లక్షణం. తనకి తెలియకపోవడం తప్పు కాదు, కానీ ఒకరు చెప్తే వినకపోతే మాత్రం చాలా భయంకరమైనటువంటి దోషం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నమః శివాయ. నమః శివాయ. ఒకనాడు మహాకాలుడైనటువంటి శివుడు ఆ తపస్సును పరవశించి ఆ తపస్సుకి ప్రత్యక్షమై మహావిష్ణువుకి ఇలా వరమిచ్చాడు. ఓ హరి, నీ తపస్సుతో నాకు పరమానందం లభించింది. ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు నా శిరస్సు బాగా కదిలిపోయింది. అప్పుడు నా చెవిపోగుల నుండి ఒక పూస జారి నువ్వు నిర్మించినటువంటి ఈ చక్కెర పుష్కరిణిలో పడింది. అందుచేత ఈ రోజు నుంచి ఈ పుష్కరిణి మణికర్ణిక అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది. ఆ మణికర్ణికా తీర్థం అత్యంత శ్రేష్టమైనది అన్నాడు. అప్పుడు శ్రీహరి, ఓ దేవా, ఈ మహాక్షేత్రంలో నీ జ్యోతిస్సు ప్రకాశిస్తుంది. అందుచేత ఈ క్షేత్రము కాశీ అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది. జ్యోతి ప్రకాశిస్తుంది మణికర్ణ ఆ కుండల్లో. అందుకని జ్యోతి అంటే కాశీ అని కూడా పేరు వచ్చింది. ఇంత కాశీ పట్టణాన్ని సేవించిన సమస్త జీవులకు ముక్తి లభిస్తుంది. ఈ మణికర్ణికలో స్నానము, సంధ్యావందనము, వేదాధ్యాయనము, అర్ఘ్యప్రదానం, పిండ ప్రదానం, దేవతా పూజ చేయటం వల్ల ఎంతో పుణ్యం చేకూరుతుంది. ఈ కాశీలో భూమి, బంగారము, అశ్వము, దీపము, వస్త్రము దానం చేసినటువంటి వారికి అక్షయముక్తి కలుగుతుంది. అన్నదానము చేసినటువంటి వాళ్ళకి అక్షయముక్తి కలుగుతుంది. అశ్వం మనం గుర్రం ఎక్కడి నుంచి తెస్తామండి? తీసుకురాలేం. అశ్వం తీసుకురాలేం. కాబట్టి అశ్వరూపంగా ఉండేటువంటి బొమ్మ తీసుకొచ్చి ఇవ్వటం అది కూడా మంచిదే. ఇక్కడ ఒక్కసారి మంత్రాన్ని జపించినట్లయితే 4 వేదాలను కంఠస్థం చేసిన ఫలం లభిస్తుంది. ఇక్కడ ఒక్క పర్యం
శివశివ అంటే చాలు. కాశీక్షేత్ర మహత్తు తెలిసినా తెలియకపోయినా కాశీకి వచ్చిన వాడు దేవత అవుతాడు. ఈ వరాలను నాకు ప్రసాదించు అని మహావిష్ణువు విశ్వనాథుణ్ణి కోరాడు. మహావిష్ణువే కోరాడు. నా భక్తులు వస్తుంటారు, వాళ్ళు అకస్మాత్ ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళకి జీవన్ముక్తిని కలిగించు, దేవతలుగా చేయి వాళ్ళను అని వరాన్ని పొందారు. విష్ణు వరాన్ని పొందాడు. ఆయన తథాస్తు అని మహావిష్ణువు కోరిక తీర్చాడు. కనుక మరణించే ముందు తప్పనిసరిగా కాశీకి చేరాలి. ముసలివారే కాదు, యువకులు కూడా కాశీక్షేత్రంలో నివసించాలని సంకల్పం చేసుకోవాలి. సత్కర్మలు చేసి ధర్మంగా జీవిస్తూ క్షేత్రాలను ఉపాసిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. క్షేత్రాలంటే ఏమిటి? 16 క్షేత్రాలు స్వామీజీ కట్టారు. ఆ 16 క్షేత్రాలు కాశీలో ఎవరు సంకల్పం చేసుకొని ఆ 16 క్షేత్రాలు పాదుకా క్షేత్రాలని మేము దర్శిస్తాము, వెళ్ళి అక్కడ అన్నదానం చేస్తాము, స్వామికి అభిషేకిస్తాము అని ఎవరు సంకల్పించుకుంటారో వాళ్ళకు కూడా జీవన ముక్తి అవుతుంది అని అగస్త్యుడు చెప్తున్నాడు. ఇక్కడ పూర్వం భగీరథుడు చేసినటువంటి ప్రయత్నం వల్ల గంగా నది భూమి మీద ప్రవహిస్తుంది. కాశీ పుట్టింది చెప్పుకొని వచ్చారు, మణికర్ణిక పుట్టింది చెప్పుకొని వచ్చారు. ఇప్పుడు గంగానది గురించి చెప్పుకొని వస్తున్నారు. ఉత్తర వాకినిగా ప్రవహిస్తుంది అమ్మవారు గంగామాత, ఇంకెక్కడా లేదు. ఆ గంగా ప్రవాహం వల్లే ఈ క్షేత్ర ప్రభావం వృద్ధి చెందింది. మణికర్ణికా ఘట్టంలో గంగా స్నానం చేసి చిత్తశుద్ధితో విశ్వేశ్వరుని దర్శిస్తే జన్మ ధన్యమవుతుంది. జ్యేష్ఠ శుక్ల దశమి నాడు గంగాదేవిని స్తోత్రం చేసిన వారికి, దశహరా వ్రతాన్ని ఆచరించిన వారికి త్రివిధ పాపాలు నశిస్తాయి. ఇది ఒక వ్రతం. నమ శివాయై గంగాయై శివదాయై నమో నమః. నమ శివాయై గంగాయై శివదాయై నమో నమః. నమస్తే విష్ణురూపిణ్యే బ్రహ్మమూర్త్యై నమో నమః. నమస్తే విష్ణురూపిణ్యే బ్రహ్మమూర్త్యై నమో నమః. నమస్తే రుద్రరూపిణ్యే శాంకర్యతే నమో నమః. నమస్తే రుద్రరూపిణ్యే శాంకర్యతే నమో నమః. శాంకర్యతే నమో నమః. సర్వదేవ స్వరూపిణ్యై సర్వదేవ స్వరూపిణ్యై నమో భేషజ మూర్తయే నమో భేషజ మూర్తయే. అశక్తత వల్ల గంగా స్నానం చేయలేనివాడు ఈ గంగా స్తోత్రాన్ని పఠిస్తే స్నానం చేసిన ఫలం తగ్గుతుంది. చూసారా, చాలామందికి నడచలేరు, అంతవరకు దిగలేరు. అటువంటి వాళ్ళకి ఈ స్తోత్రాన్ని ఒక్క పర్యం వింటే చాలు. నమ శివాయై గంగాయై నమః శివాయై గంగాయై శివదాయై నమో నమః. శివదాయై నమో నమః. నమస్తే విష్ణురూపిణ్యే నమస్తే విష్ణురూపిణ్యై బ్రహ్మమూర్త్యై నమో నమః. బ్రహ్మమూర్త్యై నమో నమః. నమస్తే రుద్రరూపిణ్యే నమస్తే రుద్రరూపిణ్యై శాంకర్యతే నమో నమః. శాంకర్యతే నమో నమః.
సర్వదేవ స్వరూపిణ్యై సర్వదేవ స్వరూపిణ్యై నమో భేషజ మూర్తయే నమో భేషజ మూర్తయే నమో భేషజ మూర్తయే శంకరాయ శివశంకరాయ పరమేశ్వరాయ నమః శంకరాయ శివశంకరాయ పరమేశ్వరాయ నమః శంభవే కరుణ సింధవే దురితనాశకాయ నమః శంభవే కరుణ సింధవే దురితనాశకాయ నమః శంభవే కరుణ సింధవే దురితనాశకాయ నమః అశిష్యవర్ణాయత్ర క్షేత్రరక్షాకృతౌ కృతే క్షేత్రరక్షాకృతౌ కృతే వారణసీతి విఖ్యాత తదారభ్య మహామునే అశేశ్చ వర్ణాయాశ్చ సంగమం ప్రాప్య కాశికా సంగమం ప్రాప్య కాశికా వరణ అసి నదుల మధ్యాహ్న ఉన్న భూమి ఇది అతి పవిత్రమైనది. దుష్ట దోషాలు తొలగి సిద్ధి కలగటం కోసం అసి అనే నదిని విఘ్నాలు తొలగిపోవటం కోసం వరణ అనేటువంటి నదిని దేవతలు కాశీనగరంలో ఏర్పరిచారు. వరణ అసి అసి భూమి లోపలే ఉండిపోయింది, భూమి పైన లేదు, ఇప్పుడు కనపడటం లేదు, భూమి లోపలే ఉండిపోయింది. కలియుగం కదా, కొంచెం లోపల ఉండిపోయింది. అందుకని ఇక్కడ వరణ అసి రెండు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. అందుచేత ఈ వరణ అసి నదుల మధ్యలో ఉన్నటువంటి క్షేత్రాన్ని వారణాసి అంటారు. ఓం నమః శివాయ.